హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి చిన్న చిన్న రిపేర్ పనులు అయితే చేస్తున్నాము. అలాగే ఈరోజు మీరు ఏం పని చేస్తారో కింద కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ని ముందుగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో. ఎప్పుడైనా కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కింద పచ్చిగా ఉన్నప్పుడు స్విచ్ బోర్డ్లో కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఎంసీబీల్ ఆఫ్ చేసుకొనే కనెక్షన్ ఇవ్వండి. ఫేస్ ఒకటే పవర్ వస్తుంది కదా బ్రో, న్యూట్రల్ ఎర్తింగ్ పవర్ రాదు కదా బ్రో అని మీరు అంటుండొచ్చు. సో న్యూట్రల్ అయితే కింద పచ్చుకుంటాం కదా, ఎర్తింగ్ అయితే వస్తుంది. కొంచెం జాగ్రత్తగా అయితే కనెక్షన్ అయితే ఇచ్చుకోండి. సో ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఈ వీడియో మీకు చెప్దామని తీస్తున్నా. చాలామంది అనుకుండొచ్చు ఫేస్కి పవర్ వస్తుంది కదా, న్యూట్రల్కి ఎర్తింగ్ రాదు కదా, అలా పవర్ వస్తే ప్రాబ్లం ఉంటుంది న్యూట్రల్లో ఎర్తింగ్లో అని మీరు అనుకుండొచ్చు. సో అలా చేస్తే పప్పులో కాలేసినట్టే. ఎర్తింగ్ కానీ న్యూట్రల్ కానీ కింద పచ్చిగున్నప్పుడు ఎర్తింగ్ అనేది కంపల్సరీ వస్తుంది. సో అక్కడ మెయిన్ ఎంసీబీ అయితే బంద్ చేసుకొని పని అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఈరోజు మేము ఏం పని చేస్తున్నామో ఏమేమి చేసినామో లాస్ట్ వరకు అయితే చూపిస్తా. లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మీ దగ్గర టెస్ట్ ల్యాంప్ లేకపోతే సాకెట్లు చెక్ చేయాలి అనుకున్నారనుకో, చిన్న ట్రిక్ అయితే చెప్తా. ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి, మీకైతే తొందరగానే పని అయిపోతుంది. ఏం చేస్తారంటే టెస్టర్ అనేది రైట్ సైడ్లో పెట్టండి, లెఫ్ట్ సైడ్లో ఒక వైర్ అనేది పెట్టండి. పెట్టేసి ఏం చేస్తారంటే ఇట్లా టచ్ చేయండి. ఇట్లా టచ్ చేసినప్పుడు ఇండికేషన్ వస్తుంది. ఇండికేషన్ వచ్చినప్పుడు ఓకే, మనకు ప్లగ్ పాయింట్ అనేది ఓకే ఉంది, ఫేస్ న్యూట్రల్ కరెక్ట్ ఉంది. సో మనం టెస్ట్ ల్యాంప్ పెడితే ఎట్లా అయితే బల్బ్ వెలుగుతుందో అలాగే టెస్టర్ వెలుగుతుంది. ఎంతమంది తెలుసో కింద కామెంట్ అయితే చేయండి. మామ, నాకైతే ఒక చిన్న డౌట్. చిమ్నీ ఉంది కదా, ఈ సెన్సార్ ఎలా పనిచేస్తుందో ఇంకా అర్థం కాదు. ఆన్ అయింది, ఖాళీ ఇట్లా చేతుని ఇట్లా అంటేనే ఆన్ అవుతుంది. ఏం టెక్నాలజీ ఏం అర్థమైతే లేదు. మనం ఇంకా యాడున్నాం, యాడేసిన కొంగ ఆనే ఉన్నది. ఖాళీ చేతుని ఇట్లా అంటేనే పనిచేస్తుంది. అది ఎలా పనిచేస్తుందో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. లోపల ఏమన్నా కాయిల్స్ ఉంటాయా లేదంటే లోపలకైతే తెలియకనే అడుగుతున్నా. పొద్దున్న లింగంపల్లిలో పనిచేసినాము. లింగంపల్లిలో వర్క్ అయిపోయింది. వర్క్ 3:30కి అయిపోయింది. మా సారుకు ఫోన్ చేస్తే గుట్టకు వచ్చేసేయమన్నాడు. గుట్టలో పని ఉంది అని చెప్పిండు. మన హనుమంతుని విగ్రహం వెనుక ఒక షెడ్ ఉంది, షెడ్లో కాడికైతే రండి అన్నాడు. సో షెడ్ కాడికైతే వచ్చినాము. షెడ్ అంటే ఏదో కాదు, మా వెనుక ఉంది రేకుల రూము, దాన్ని మా సారు షెడ్ అని పిలుస్తాడు. వచ్చి 40 minutes అవుతుంది. 5 నిమిషాలు వస్తుంది సార్ అని చెప్పిండు. అర్ధగంట అవుతుంది. నేను అన్న అయితే నిలబడ్డాము. సార్ అయితే వస్తలేడు. అంటే ఇంకా మా టైం ఉంది కదా, టైం అయిన దాకా వెయిట్ చేస్తాము. టైం కాగానే వెళ్ళిపోతాము. బొచ్చు మాదేం పోయింది, టైం అయిన దాకా పని చేస్తాం, టైం కాగానే వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళు చాలా ఉంటారు. సో మనం అయితే అట్లా అనుకోము. ఏంటంటే ఫస్ట్ పని అయితే చూసుకోవాలి. ఈరోజు చేస్తాం, రేపైతే రేపు చేస్తాము. ట్యాబుల్ పీపుల్ ఏం పెట్టాం మేడం మేము, అగరబత్తులు ఇలానే పెడతారు. ఏం చెప్పాలి వాళ్ళకి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు నమ్ముతారో నమ్మరు, ఎలుక చచ్చిపోయింది ఇందులో. ఎట్లా ఉన్నాడో ఏమో తెలియదు, ఇప్పంగానే మరి టూ మచ్ స్మెల్ ఆ బొక్కలకి వెళ్ళిపోయింది. ఇంత పెద్ద ఎలుక. ఈ అగరబత్తులు ఎవరి ఇష్టానికి వాళ్ళు పెట్టేసుకుంటారు లోపల. ఈ స్విచ్లు కాలిపోతే ఏమైతే చెప్పండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక వాళ్ళకి ఏమనాలో చెప్పండి. రెండు కానీ వచ్చి ఉంటారు. ఇక దోమలు అగరబత్తీలు స్విచ్ బోర్డులలో వేస్తారు. ఇక స్విచ్లు సాకెట్లు కాలిపోకపోతే ఏమైతే చెప్పండి మీరే. వాళ్ళకేం నష్టం ఉండదు, ఆ ఇంటి ఓనర్కే నష్టము. మళ్ళీ స్విచ్ పోయిందండి, సాకెట్ పోయిందండి అని ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేయండి, వస్తలేరండి, అది లేదండి ఫోన్లు చేస్తారు మళ్ళీ ఓనర్కు. ఇక చేసే లెక్కలేమో గిట్లు ఉంటాయి. ఇక వాళ్ళకు ఏమనాలో చెప్పండి మీరే. అంటే ఎవరైతే రూమ్లో ఉంటున్నారో వాళ్ళే. ఏంటంటే దోమలు కరుస్తున్నాయంటే ఒకటి దేవుని కాడ ఒకటి పెడతాం కదా అగరబత్తులు పెట్టేది, అది తెచ్చుకోవాలి, అలా పెట్టుకోవాలి. స్విచ్ బోర్డులో ఆడ సందు దొరికితే ఆడ వేసేయడం. అవి ఖాళీ ఇంత ఉంటుంది మిగిలింది పట్టి
లోపలికి వెళ్ళిపోతుంది. లేదంటే అట్లనే ఇంగ్లంతో కాలిపోయి లోపల ఉందనుకో మొత్తం స్విచ్ కాలిపోతుంది, లేదంటే స్విచ్ బోర్డే కాలిపోతుంది. ఇక ఫైర్ రాకపోతే ఇంకేం వస్తుంది చెప్పండి మీరే. అంటే అందరు కాదు, కొంతమంది అట్లా ఉన్నారు రెంట్కు ఉండేవాళ్ళు. ఇక వాళ్ళకు ఏమనాలో ఇక మీరే కింద కామెంట్ చేయండి. మీరు మీరు చేసే కంప్లీట్ వర్క్లో మీకు ఎప్పుడైనా ఇలాంటి తగిలి ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.